హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకితల. ఈ రోజు నేను ఉరుగై కంట్రీలో ఉన్నా. ఇది మా షిప్ కు దగ్గరలో కొన్ని ఓల్డెస్ట్ మెమరీస్ అయితే ఎగ్జిబిషన్ కింద పెట్టున్నారు. కంట్రీలో ఉపయోగించిన కొన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, 100 ఏళ్ల క్రితం ముందు ఎలక్ట్రిసిటీ లేకుండా కేవలం ఆవిరితోనే నడిచే పెద్ద పెద్ద వస్తువులను లిఫ్ట్ చేసే యంత్రం అయితే ఇప్పుడు మీరు డిస్ప్లేలో చూస్తూ ఉన్నారు. దీన్ని ఉపయోగించి పెద్ద పెద్ద వస్తువులను అయితే లిఫ్ట్ చేసేవారంట. సో ఈ వీల్ ని మొదటిగా యూజ్ చేసి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే లిఫ్ట్ చేసేవాళ్ళు. సో దీన్ని వీల్ ఆఫ్ ఉరుగ్వే అంటారు అనమాట. దీన్ని ప్రెజెంట్ టూరిస్టుల కోసం వెల్కమ్ చెప్పే విధంగా దీన్ని డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాటిల్ షిప్ యొక్క రాడార్ అనమాట. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ యొక్క షిప్ అయితే నీటిలో మునిగిపోయింది. సో ఈ షిప్ లో ఉన్న రాడార్ అయితే తీసి ఇక్కడ పెట్టి. This place belongs to the German battleship Graf Space and was recovered in the year 2004 from the remains of the ship sunk in 1939, 8 kilometers away from the port of the Montevideo. అంటే ఈ రాడారు 1939లో మునిగిపోయింది యుద్ధం కారణంగా. 2004లో ఈ పోర్టుకి దగ్గరలో 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి నావిగోలు తీయడం జరిగింది అనమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.